ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారని పేర్లు చెప్తుంటావు నాకు. ఇప్పుడు పెట్టప్పుడు వాటి చేసి పెట్టారు మా ఫోటో ఒకసారి గ్రూపుల్లో లేరు గ్రూపుల్లో లేరు ఉంది అన్ని గ్రూపుల్లో గంటకు వస్తాయి ఏ గ్రూప్ आयताक्षमलं कुटं चन्द्रस्नाय समाय
అచ్యుతాయ నమః ఓం జ్ఞానాక్షరాయ నమః ఓం మహేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం ప్రకృతే నమః ఓం ధ్రువే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వోదయప్రదాయ సార్ యూషప్ రండి సార్ యూషప్ ఓకే సార్ ఈరోజు కడప పట్టణంలో జడ్పీ నిధులు సుమారు 4 కోట్ల రూపాయలతో 36 రూములతో జడ్పీ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 100 రోజుల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నాం. ముఖ్యంగా ఏవైతే హామీలు గత ప్రభుత్వంలో ఏర్పాటు ముందు చెప్పామో అవన్నీ సూచన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత 100 రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది. గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం 100 రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా ఈ 100 రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది. సుమారు 1400 బస్సులను రోడ్లపైకి తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకొచ్చింది. దానిలో భాగంగానే 700 బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో. ఇప్పుడు బస్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కారణాలు గత ప్రభుత్వాలే. రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న 176 డిపోలకు సంబంధించిన అన్ని బస్టాండ్లను అలాగే బస్ సెంటర్ అమ్మినాలని డెవలప్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంది. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు పూర్తయింది. అందులో భాగంగా మనము ప్రజలకు ఏమి చేస్తున్నామనే విధానంలో ఒక మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఉన్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ ప్రజల నుంచి ఇంకా రిక్వెస్ట్లు కానీ వాళ్ళ సమస్యలు కానీ ప్రత్యక్షంగా అధికారులతో సహా వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. వాటి పరిష్కార మార్గదిశగా మేమందరం పనిచేయడం జరుగుతోంది. దాంతోపాటు స్వర్ణాంధ్ర 2047 ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశాము. రాబో 47 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ చేరాలనుకుంటోంది, ప్రజలు ఎక్కడ చేరాలనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే దాని మీద ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలు కూడా చేస్తూ ఉన్నాము. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు కూడా అందుకోవడం జరుగుతూ ఉంది. అలాగనే మాకు తోచనివి, మాకు ఆలోచన రానేటివి కూడా ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది, అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. ఇది ఒక మంచి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము అని నిరూపిస్తూ ప్రతి ఒక్క నాయకుడు గెలిచిన వాళ్ళందరూ పనిచేయడం జరుగుతూ ఉంది.
నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన విధంగా ఆయన దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ పని చేస్తున్నాము. మాతో పాటు అధికారులు పనిచేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం ఎంత బాగా నడుస్తూ ఉందంటే ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు, గత 1.5 నెల నుంచి స్వచ్ఛ భారత్ అనే పేరు మీద, స్వర్ణాంధ్ర పేరు మీద, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ప్రజలను కానీ స్టూడెంట్స్ని కానీ ప్రతి ఒక్క వర్గాన్ని దాంట్లో కలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది. వాళ్ళ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాము. ఇందాక మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి మాట్లాడినారు. దాదాపు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చిన్నపాటి వర్షం పడంగానే అధికారులు కానీ మేము రాజకీయ నాయకులం కానీ వెళ్ళి ఆ యొక్క ప్రదేశాలని పరిశీలించి అక్కడ ఎందుకు వాటర్ క్లాగ్ అయింది అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అప్పటికప్పుడు సొల్యూషన్స్ అందించి తిరుగుతూ ఉన్నాము. మీ గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రజలతో మమేకమై తిరిగింది చూసారా? దాంతోపాటు ప్రతి ఒక్క నెల ప్రజల కోసము అధికారులతో ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈరోజు అభివృద్ధి ఎలా ఉంది, రేపు మనం చేయాల్సిన పనులు ఏంటి, దాని టార్గెట్ ఏంటి అనేది కూడా అధికారులతో ఇప్పుడు మేము గెలిచినాకని ఇది 3వ దఫా మేము వీళ్ళ మీద సమీక్షలు పెట్టుకొని ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా ఇది మంచి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము, ప్రజలతో మెప్పు పొందించుకొని ప్రజలతో శబాష్ అనిపించుకునే విధంగా ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రూవ్ చేసుకునే దానికి ప్రతి ఒక్కరం పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. వార్తల మీద నేను ఎక్కడ స్పందించమంటారు? మేమెందుకు ఆదేశాలు ఇస్తాము? వార్తలు ఊహాగానాల మీద కాదు వార్తలు ఊహాగానాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకా పైపెచ్చు భూ కబ్జాలు చేసిన వాళ్ళు, కాలువలు వంకలు ఆక్యుపై చేసిన వాళ్ళ మీద పెద్ద ఎత్తున కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈరోజు విజయవాడలో వరదలు చూశారు మీరు. దేనికి ఈ వరదలకు కారణం ఏంటి? గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు భూములు కాలువలు మొత్తం కబ్జా చేసేసుకొని కాలువలు వాగులు పోవాల్సిన దారులు కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుని దురాక్రమణలు చేయడంతో ఈ యొక్క వాగులు వెళ్లకుండా ప్రజల మీదకి దాడి చేసి ప్రజలకు ఆస్తి నష్టము ఆర్థిక నష్టం చేసిన పరిస్థితులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. దీని మీద మొత్తం భారతదేశం మొత్తం ఒక చలనం వచ్చింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్తో పాటు కడప నియోజకవర్గంలో కూడా ఈ గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాలువలు వంకలు ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబడతాయి. అందులో భాగంగా ఏది జరిగినా అందులో భాగమని మీడియా ప్రతినిధులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.